పోలీసు ఉద్యోగుల పిల్లలకు తులసి సీడ్స్ ప్రతిభా పురస్కారాలు. మార్చి 2026, 23 తేదీ సోమవారం నాడు గుంటూరు స్థానిక పోలీస్ కళ్యాణ మండపం ఆవరణలో గుంటూరు జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే పోలీస్ సిబ్బంది పిల్లలకు తులసి సీడ్స్ సంస్థ తరపున ప్రతిభా పురస్కారాలను అందజేయడం జరిగింది. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రతిభ కనబరిచిన 115 మంది పోలీస్ సిబ్బంది పిల్లలకు సుమారు 5,28,000 రూపాయల నగదు బహుమతులను తులసి సీడ్స్ సంస్థ చైర్మన్ శ్రీ తులసి రామచంద్ర ప్రభు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ తులసి యోగేష్ చంద్ర, ఎస్పీ శ్రీ వకుల జిందాల్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా తులసి సీడ్స్ అధినేత శ్రీ రామచంద్ర ప్రభు మాట్లాడుతూ, ఎవరైనా ఏదైనా రంగంలో నైపుణ్యం చూపించినప్పుడు వారిని ప్రోత్సహించినట్లయితే వారు తమ రంగంలో మరింత మెరుగ్గా రాణించడానికి అవకాశం ఉంటుందని, ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని తులసి సీడ్స్ సంస్థ తరపున ఈ ప్రతిభా పురస్కారాలను విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రులు పడుతున్న సాధక బాధకాలను దృష్టిలో ఉంచుకుని ఉన్నత చదువుల్లో రాణిస్తుండటం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మరింత మంది విద్యార్థులు ప్రతిభా పురస్కారాలను అందుకోవాలని తులసి సీడ్స్ ఆశిస్తున్నట్లు, అలాగే సమాజం యొక్క బాగు కోసం పాటుపడే పోలీస్ శాఖ వారికి తులసి సీడ్స్ సంస్థ ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు. విద్యార్థి దశలో వారు తాము చేయాల్సిన పనుల మీద మాత్రమే దృష్టి సారించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. విద్యార్థులు ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు అదనపు మెళకువలు జోడిస్తూ పనిచేసే రంగంలో ఉత్తమమైన ప్రతిభను కనబరచాలని కోరారు. పోలీస్ సిబ్బంది పిల్లలకు తులసి సీడ్స్ సంస్థ తరపున ప్రతిభా పురస్కారాలు అందించడం గౌరవంగా భావిస్తున్నామని, భవిష్యత్తులో పోలీస్ సిబ్బంది కొరకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథి గుంటూరు డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ గారు, వకుల్ జిందాల్ ఐపీఎస్ వారికి, అడిషనల్ ఎస్పీ హనుమంత్ గారికి, దీనికి మాస్టర్ ఆఫ్ సెరమనీస్గా చేస్తున్నటువంటి ఎక్స్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, స్టేట్ సెక్రటరీ చేసినటువంటి రిటైర్డ్ ఎస్ఐ దళవాయి సుబ్రహ్మణ్యం గారికి, ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్, పేరెంట్స్, స్నేహితులు అందరికి కూడా నా నమస్కారం. విద్యార్థులకి నా శుభాశీస్సులు. స్కాలర్షిప్స్ అనే ఇప్పుడు మొదలుపెట్టింది కాదు, పోలీసుల పిల్లల కోసం కూడా మొదలుపెట్టింది కాదు. గత 30 సంవత్సరాల నుండి 94-95 ఇయర్ నుంచి ఈ స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. అప్పటి రోజుల్లో కూడా ఇంజనీరింగ్ చదవడానికి ఫీజు 5,000 సంవత్సరానికి, మొత్తం 5,000 మేము పే చేసేవాళ్ళం. అన్ని ఊళ్ళు తిరుగుతాం, ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో. ప్రతి ఊళ్ళో ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా వాళ్ళకి 14 లక్షలు అవుతాయి పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడానికి. హయ్యర్ స్టడీస్కే, ఇంటర్మీడియట్ అండ్ అబౌవ్ స్కూల్ పిల్లలకి ఇవ్వం. 14 లక్షలు అవుతాయంటే వాళ్ళు 7 లక్షలు పోగు చేసుకోవాలి. నేను 7 లక్షలు తీసుకెళ్తాం. సంస్థ పేరు కృష్ణదేవరాయ ఎయిట్ ఫర్ పవర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్. అది సంస్థ, అది ట్రస్ట్. ఆ ట్రస్ట్ని మెయిన్ కాంట్రిబ్యూటరు మా కంపెనీ తులసి సీడ్స్ కంపెనీ. ప్రతి సంవత్సరం 1.5 నుంచి 2 కోట్లు డొనేషన్ ఇస్తాం ఆ సంస్థకి. ఆ సంస్థ ద్వారా స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది అడిగారు, ఏమంటే మీదేమి లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ కాదు, 100,000 కోట్లలో మీరేం సంపాదించలేదు, అంబానీ ఇలాగా, వాళ్ళలాగా, అదానీ ఇలాగా, మరి సంవత్సరానికి 2 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం మీరు ఎందుకు చేస్తున్నారు? కొంతమంది జర్నలిస్టులు కూడా అడిగారు. కొంతమంది అడిగితే చెప్పాను, 146 కోట్ల నుంచి 150 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. ఇప్పుడు భారతదేశంలో జనాభా 150 కోట్లు టచ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఎక్కువ మంది నేను చూశాను. అప్పుడు మా ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు దాదాపు 2,000 మంది అన్ని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఆ చుట్టుపక్కల ఫిరంగిపురం ఏరియాలు, గుంటూరు నుండి. పరిస్థితి చూస్తే 5,000 ఫీజు కూడా కట్టలేక ఇంటర్మీడియట్తో చదువు మానుకొని మా ఫ్యాక్టరీలో డైలీ వేజ్ వర్క్ వస్తున్న వాళ్ళు కూడా చూశాను నేను ఆ రోజుల్లో. నేను ఎప్పుడు 1970లో పాస్ అయ్యా. మన ఎస్పీ గారిలాగా, ఎస్పీ వకుల్ జిందాల్ గారిలాగా
ఆయన కూడా ఐఐటి ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాస్ అయ్యి వచ్చారు. నేను ఆయన ఒకటే, ఐఐటి మెడ్రాస్ నేను, ఆయన ఐఐటి ఢిల్లీ. ఐఐటీలు అంటే ఇక్కడ ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి తెలుసు ఐఐటీల గురించి. ఐఐటీలో సీట్ రావడం చాలా కష్టం. ఇప్పుడు మా రోజుల్లో కాంపిటీషన్ తక్కువ ఉండేది, ఈ రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఆ టైంలో మరి మన ఎస్పీ గారు ఐఐటీలో చదువుకొని వచ్చారు ఢిల్లీలో. సో ఐ రియలీ అప్రిషియేట్ యూ అండ్ రియలీ లైక్ యువర్ సంకల్ప ఉద్యమం. సో అది ఎస్పీ గారి గురించి. ఎందుకు ఇచ్చావు స్కాలర్షిప్లు, ఎందుకు ఇస్తున్నారని చూశాను. పేద విద్యార్థులకు స్కూల్ లెవెల్లో డ్రాప్ అయిపోయేవాళ్ళు, ఇంటర్మీడియట్లో మంచి మార్కులు వచ్చి కూడా చదవలేని వాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు నా దగ్గరికి, వాళ్ళంతా వాళ్ళు చూసిన తర్వాత ఓ ట్రస్ట్ పెట్టి వీళ్ళకి సహాయం చేయొచ్చు కదా మనం. నేను కూడా స్కాలర్షిప్తో చదువుకున్నాను. మన దళవాయి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, ఏమని 16 రూపాయలు ఫీజు కట్టలేకపోయా ఎస్ఎల్సి చదువుకునే ఆ రోజుల్లో. కట్టలేకపోతే ఎవరో ఇచ్చారు, హెల్ప్ చేశారు. 16 రూపాయలు, ఆ 16 రూపాయలు ఫీజు కట్టి ఎస్ఎల్సి పాస్ అయ్యా. ఆ తర్వాత ఏసీ కాలేజీ, ఆ తర్వాత ఐఐటి మెడ్రాస్కి వెళ్ళిపోయా. మంచి ర్యాంక్ వచ్చింది ఐఐటి. వెళ్ళని చదువుకొని వచ్చాను. వస్తే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, తిరుచునాపల్లి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఆ జాబ్కి జారుదామని వెళ్ళాము, సెలెక్ట్ అయ్యాము. వెళ్తే డాక్టరు టెస్ట్లో మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ టెస్ట్ పెడతారు కదా, మెడికల్ టెస్ట్ పెట్టారు. నాకు పెడితే అన్నీ బాగానే ఉన్నాయి. ఆయన ఏదో డాక్టర్ ఏం చెప్పాడు, కలర్ బ్లైండ్నెస్ అన్నాడు. మీకు కలర్ బ్లైండ్నెస్ ఉంది, యూ కాంట్ డిస్టింగ్విష్ బిట్వీన్ రెడ్ అండ్ గ్రీన్ అన్నాడు. అదే నాకు అర్థం కాల. అప్పుడు నాకు 22 ఇయర్స్ నిండిని, అంతే 23 నడుస్తుంది. అంత చిన్న వయసులో ఈ డాక్టర్ నన్ను మోసం చేస్తున్నాడు అనుకున్నా. అక్కడ తిరుచునాపల్లిలో అక్కడికి వెళ్ళి పర్సనల్ మేనేజర్ని అడిగితే, నేను ఐ విల్ హెల్ప్ యూ, డోంట్ వరీ యంగ్ మ్యాన్ అన్నాడు. సరే వచ్చేసాను. వచ్చిన తర్వాత యు ఆర్ డ్రాప్డ్ ఫ్రమ్ ద సెలక్షన్ లిస్ట్ ఫర్ ద ఫాలోయింగ్ రీజన్ అన్నది, రెడ్ గ్రీన్ ఐ డిఫెక్ట్ అన్నది. అప్పుడు ఏం చేయాలి? ఐఐటీలో చదువుకొని సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ రాకపోతే, నా ఫ్రెండ్స్ అంతా ఇతర దేశాలకు వెళ్ళిపోయారు, నా ఐఐటి కొలీగ్స్ అంతా. నాకు ఆ స్థితి లేదు, అప్పుడు డబ్బులు లేవు. సరే ఇదే అందుకని ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. ఇండస్ట్రీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, గృహ పరిశ్రమ కాదు, అది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు అదే ఇండస్ట్రీలు 10 ఇండస్ట్రీలు అయినాయి. 2,000 మంది పనిచేస్తున్నారు, ఇంకో 2,000 మంది సప్లై చేస్తున్నారు. మంచి మంచి సీడ్, తులసి సీడ్స్ కొన్ని లక్షల మందికి రైతులకు మంచి సీడ్ అందిస్తున్నాం. రకరకాల ఇండస్ట్రీస్ తీసుకురాగలిగాం. ఇది నా బ్యాక్గ్రౌండ్. స్కాలర్షిప్లు ఇవ్వడానికి కారణం చాలామందిని చూశాను కాబట్టి. చాలామంది పేద పిల్లలు మంచి మార్కులు తెచ్చుకొని 80, 90 తెచ్చుకొని డ్రాప్ అవుట్ అయితే ఎలా, అంత అన్యాయం. మన సీఎం, ఎక్స్ సీఎం రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టాడు ఏంటది, ఫీజు రీయింబర్స్మెంట్. దానికన్నా 10 సంవత్సరాల ముందే, 12 సంవత్సరాల ముందే మేము స్కాలర్షిప్లు ఇవ్వటం మొదలుపెట్టాం. దానికి కారణం ఏంటంటే నేను అన్ని ఐఐటి మెడ్రాస్ కూడా స్కాలర్షిప్తోనే చదువుకున్నా, లేకపోతే నా వల్ల అయ్యేది కాదు. మా ఆర్థిక పరిస్థితి చితికిపోయి ఉన్నారు మా నాన్నగారు. అందువల్ల ఆర్థిక పరిస్థితి వల్ల స్కాలర్షిప్లు ఎంత ఇంపార్టెంటు, ఎంత అవసరం అనేది నాకు తెలిసినంతగా చాలామందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను స్కాలర్షిప్లు చదువుకున్నా కాబట్టి దాన్ని ఎక్కువ మంది పేద ప్రజలు ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉద్యమంలాగా తీసుకున్నాను. అది ఒక ఉద్యమం, 30 సంవత్సరాల ఉద్యమం. అంతేగాని ఇవాళ ఏదో మీ వరకు స్కాలర్షిప్లు ఇవ్వటం. అది ప్రతి సంవత్సరం ఒక 20 నుంచి 30 ఊళ్ళు తిరుగుతా. విశాఖపట్నం, తిరుపతి, ప్రొద్దుటూరు, కర్నూలు, కడప, ఇంకా అన్నీ, బాపట్ల, మంగళగిరి చెప్పుకుండా పోతే చాలా ఊళ్ళు ఉన్నాయి. ఎన్ని ఊళ్ళలో స్కాలర్షిప్. ఈస్ట్ గోదావరిలో 6-7 ఊళ్ళు ఉన్నాయి. వెస్ట్ గోదావరి, పాలకొల్లు ఉన్నాయి, ఒక 30 ఊళ్ళు ఉన్నాయి. అక్కడ కండిషన్, తెనాలి కండిషన్, వాళ్ళు సగం పోగు చేసుకోవాలి. 20 లక్షలు కావాలి, 10 లక్షలు పోగు చేసుకుంటే నేను 10 లక్షలు ఇస్తాను. అది ఎంకరేజ్. అది మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ఇస్తుంది తులసి సీడ్స్. అది కాక కొంతమంది పెద్దలు కొంత కొద్ది గొప్ప ఇస్తుంటారు. కానీ మేజర్ క్వాంటిటీ ప్రతి సంవత్సరం 2 కోట్లు ఇచ్చేది తులసి సీడ్స్. దీనికి కారణం ఇది. నేను స్కాలర్షిప్తో చదువుకున్న టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా బాగా చదువుకోవాలి. పోలీస్ పిల్లలకి ఎందుకు ఇస్తున్నారంటే
ఈయన అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు 14-15 ఏళ్ల క్రితం 16 ఏళ్ల క్రితం మీ దగ్గరికి మా పోలీసులు పిల్లలు కూడా వస్తున్నారండి, అదేదో మాకు సపరేట్గా పెట్టచ్చు కదా అని రిక్వెస్ట్ చేశారు. అప్పటి నుంచి సపరేట్గా ఓన్లీ పోలీస్ పిల్లలు, లేకపోతే అందరితో పాటు వచ్చేవాళ్ళు మా ఆఫీస్కి. కమ్మజన సేవా సమితి నుంచి వచ్చేవాళ్ళు 53 కులాలు, 63 కాదు 53 కులాలకి మతం లేదు, కులం అన్నీ ఒకటే, అందరూ భారతీయులే. ఇక్కడ ఒక చౌదరి గారు, ఒక నాయుడు గారు, ఒక రెడ్డి గారు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్ నాన్ సెన్స్. ఎస్, మీరు చెప్పారు కదా కర్నూలు గురించి కూడా చెప్పారు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. మీరందరూ కమ్మారెడ్డి, కాపు, వంకాయ టెంకాయ కాదు, భారతీయులు. ఒక్కసారి భరతమాతను గుర్తు తెచ్చుకొని భారతదేశం కోసం మనం పనిచేస్తాం. పొట్ట కూటి కోసం కాదు పనిచేసేది, ఈ పొట్ట నింపుకోవడం కోసం కాదు చేయవలసింది. భరతమాత గుర్తుందా? భరతమాత ఎవరో తెలుసు కదా మీ అందరికీ. ఒకసారి భరతమాతను తలుచుకుంటారా? ఎస్ అని చెప్పరే? ఎస్ ఎస్, అందుకని చెప్తాను. ఒకసారి స్తుతించండి మీ మదర్ భరతమాత. భరతమాతకి ఇక్కడ పెద్దగా వినపడింది, అక్కడ వినపడలా. అంటే మీరెవరు భరతమాతను రక్షించడానికి ముందుకు వచ్చేవాళ్ళు లేరు. మళ్ళీ చెప్తాను, ఈసారి పెద్దగా చెప్పకపోతే గంట మాట్లాడతాను, ఈ లోపల ఎస్పీ గారు వెళ్ళిపోతారు. గంట మాట్లాడతా, హింసించటం అంటే అది అనమాట. ఇప్పుడు చెప్పండి, మళ్ళీ పెద్దగా వినపడాలి. నేను చూసాను, నేను పెద్దలు మాట్లాడుతుంటే సరిగ్గా చప్పట్లు కూడా కొట్టలేపారు మీరు. చప్పట్లు కొట్లు కూడా ఓపిక లేని వాళ్ళు. మీరు దేశాన్ని ఏమి రక్షిస్తారండి? ఏమి రక్షిస్తారండి దేశాన్ని? ఇప్పుడు చెప్పండి మళ్ళా, భరత్ మాతాకి. దాట్స్ గుడ్. ఇది ఎక్కడ వినపడుతుంది తెలుసా? కాశ్మీర్లో టెర్రరిస్టులకు వినపడుతుంది. ఎస్, సింధూర్ ఆపరేషన్. సరే, ఈ సందర్భం స్కాలర్షిప్ల సందర్భంకి ఒక విషయం మాత్రం మీకు మనవి చేయడానికి వస్తూ ఉంటా. స్కాలర్షిప్లు ఇవ్వడం అనేది ఏదో డబ్బులు ఇస్తున్నారు, మా తులసి సీట్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నాం, అది పెద్ద విషయం కాదు. డబ్బులు ఉన్న వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇస్తుంటారు. ఇవాళ హాస్పిటల్లో, గుంటూరు హాస్పిటల్లో 10 కోట్ల రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టించేస్తున్నాం. గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీకి 36 లక్షలు పెట్టి బస్సు ఇచ్చాము అన్న ఈ మధ్య. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామండి? మీరేమన్నా దండలు వేస్తారా? మాకు దండలు వేస్తారా? సన్మానాలు చేస్తారా? మీ సన్మానం ఎవరికి కావాలి? నా దేశం, నా ప్రజలు, నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఒక సైనికుడిగా నేను ఒక సైనికుడినే. ఇది ఈ మెసేజ్ కన్వే చేయడానికి వచ్చాం. డిగ్రీలు పట్టుకొని వెళ్ళి ఉద్యోగాల కోసం తిరగటం కాదు. ఇవాళ మనం ఎంత అదృష్టవంతులం. 150 కోట్ల మంది. చూడండి అక్కడ ఏం జరుగుతుందో. ఇరాన్ ఎంత ఘోరం జరుగుతుంది. ఉక్రెయిన్, మీరంతా హాయిగా ఇక్కడ ఏసీ కూర్చొని కంఫర్టబుల్గా పానీపూరి తిని, ఏమైనా పానీపూరి ఇచ్చిన ఆయన ఒకసారి లేచి నమస్కారం పెట్టి, ఎస్పీ గారికి నమస్కారం పెట్టి, ఆయన పానీపూరి వాళ్ళు ఇచ్చాడు అందరికీ. తిరుమల శెట్టి రమేష్, ఈయన పేరు మార్చారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. పానీపూరి రమేష్ అని పిలుస్తున్నారు. ఆయన ఇంటి పేరు వదిలేస్తే పానీపూరి పెట్టేస్తే ప్రతి సంవత్సరం ఆయన ఇస్తాడు ప్రతి స్కాలర్షిప్ల ఫంక్షన్. సో అలాంటి వాళ్ళు ఎంతోమంది సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమం అప్లికేషన్లు అన్నీ తీసుకోవటం, అన్నీ ప్రాసెస్ చేయటం, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంది, అది కూడా పెద్ద పనే. అసోసియేషన్ చాలా మంచి పని చేస్తుంది మీ అసోసియేషన్. పోలీస్ డిపార్ట్మెంట్కి నేను చూసేది ఎక్కడంటే రోడ్డు మీద మధ్యాహ్నం ఏప్రిల్ మే బాగా ఎండలు ఉంటాయి గుంటూరులో. 47 degrees 48 degrees. 10:30కి 11ంటికి వెళ్ళేటప్పుడు చూస్తుంటే అప్పుడప్పుడు కారు, నేను ఏసీ కార్లో వెళ్తా కదా. చిన్నప్పుడు ఎంత కష్టపడ్డాం, పెద్ద అయిన తర్వాత అంత సుఖపడుతున్నాం, కష్టపడాం కాబట్టి. ఏసీ కార్లో వెళ్తుంటే కనపడతారు ట్రాఫిక్ దగ్గర పోలీసులు. ఆ ఎండకి నల్లగా అయిపోయి ఉంటారు. అయిపోయి ఇంకా ఇట్లా అంటూనే ఉంటారు. చూస్తే అప్పుడు కాస్త గిల్టీగా ఫీల్ అవుతా. నేను పేద కుటుంబం నుంచి వాళ్ళ ఏసీ మంచి కార్లో వెళ్తున్నాను. ఆయన కానిస్టేబుల్ నిలబడి 10:30కి ఎండ మలమల మాడిపోతుండే 10:30 11ంటికి. అప్పుడు అనిపించేది నాకు, హవా ఎంత కష్టపడుతున్నారు. ఒక విఐపి, సోకాళ్ళు విఐపీస్, వాళ్ళు విఐపీస్ కాదు ఎవరు నిర్ణయం చేస్తారో తెలియదు కానీ, సోకాళ్ళు విఐపీస్ వచ్చినప్పుడు చూస్తూ ఉంటా. ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు
ఆ రూట్లో వస్తున్నాడంటే అక్కడ కానిస్టేబుల్ నిలబడతాడు. మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు. ఏం జరుగుతాయి అక్కడ? ఈయన కానిస్టేబుల్స్ ఏం చేస్తారో చూస్తూనే ఉంటారు, గమనిస్తూనే ఉంటారు. అందుకని ఎప్పుడైతే ఆ రిక్వెస్ట్ వచ్చిందో అది కూడా పోలీసుల పిల్లలకి, హోంగార్డ్స్ పిల్లలకి మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి అనేది ఒక గట్టి నిర్ణయం చేసుకున్నాం. ఒకసారి ఇదే స్టేజ్ నుంచి అప్పుడు రవిచంద్ర గారు ఎవరు గుర్తులేదు నాకు, ఎస్పీ గారు, అందరు ఎస్పీలు వస్తూనే ఉంటారు, మన ఎస్పీ గారు లాగా చీఫ్ గెస్ట్గా వస్తారు. ఒక హోంగార్డు, ఆ అమ్మాయి తల్లి హోంగార్డు, ఎవరైనా స్టూడెంట్స్ మాట్లాడండి అని అడిగితే ఎస్పీ గారు మాట్లాడమని అడిగితే ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ అవుతుంది, ఫస్ట్ ఇయర్. వచ్చి మాట్లాడుతూ ఈ మంచి కార్యక్రమం మాకు సహాయం, హోంగార్డుల కంటే తక్కువ శాలరీస్ ఉంటాయి జనరల్గా, నేను స్కాలర్షిప్ కోసం ట్రై చేశాను, వాళ్ళు ఇస్తామన్నారు, వెళ్ళాను నేను. మీ పేరెంట్స్ ఏం చేస్తారు అని అడిగారు. హోంగార్డు మా నాన్నగారు కానిస్టేబుల్గా చనిపోయాడు ఏదో చెప్పింది. పోలీసులా? పోలీసులకు మేమేమో అన్నారట. అనే అమ్మాయి ఏడ్చింది ఇదే హాల్లో, ఇదే దీని దగ్గర. ఆ అమ్మాయి ఏడ్చేళ్ళకి సభలో కూర్చున్న ఆడవాళ్ళంతా ఏడ్చారు. ఎమోషనల్గా మారిపోయింది సిచ్యువేషన్. అన్యాయం కదా అది. పోలీసులకి అయితే వాళ్ళు ఎవరట? మున్సిపాలిటీ వాళ్ళకి ఇస్తారా? కమర్షియల్ ట్యాక్సెస్ వాళ్ళకి ఇస్తారా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇస్తారా? ఇంకా డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తారా? పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి ఏం చేసింది? ఆ అమ్మాయి ఏడిస్తే అందరూ ఏడ్చారు. సిచ్యువేషన్ అంతా అలా గంభీరంగా మారిపోయింది. ఆ రోజు ఎస్పీ గారు ఉపన్యాసం మళ్ళీ వచ్చి మాట్లాడారు, రవిచంద్ర గారు. అర్థమైంది కదా, కొంతమంది ఇబ్బందులు పడి ఆ రోజుల్లో మరీ జీతాలు తక్కువ. సరే, అందుచేతే కోటప్ప పండులో 3 రోజులు భోజనాలు పోలీస్ డిపార్ట్మెంట్ 2700 మంది, ఈ సంవత్సరం 3000 మంది వచ్చారు. 3 రోజులు భోజనాలు పెడతాం. పెళ్లి భోజనాలు మామూలు భోజనాలు కాదు. పెళ్లిలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి అన్ని ఐటమ్స్ ఉంటాయి అక్కడ. వాడు ఎస్పీ గారి దగ్గర నుంచి అందరూ వచ్చి భోంచేస్తారు అక్కడ. కోటప్ప కొండ తిరునాళ్ళ శివరాత్రికి 15 సంవత్సరాలు, మొన్నటితో 15 సంవత్సరాలు అయింది. అది కూడా అడిగింది ఎస్పీ గారే, రవిచంద్ర గారు. షాపులో మరి తిరిగి పప్పు ఉప్పు పోగు చేస్తున్నారు, బాగా నాకు నచ్చలేదు, ప్రభు గారు మీరు ఏమైనా చేయగలరు? పెట్టేస్తాం భోజనాలు. పెట్టాం. డబ్బులు ఎక్కువ ఉండి కదా బాబు, నేను అప్పులు తీసుకొస్తా రూపాయి పావలా వడ్డీకి, ఇప్పుడు కూడా వడ్డీలు కడతానే ఉంటా. కానీ డ్యూటీ సామాజిక స్పృహ అని చెప్పారు కదా, సామాజిక స్పృహ. అందుకని మీ అందరు నన్ను మెచ్చుకోవాలనే కోరిక నాకేం లేదు, మీరు మెచ్చుకోపోయినా ఏం పర్లా నాకు. ఎందుకని మాకు గురువు గారు ఒక ఆయన ఉన్నాడు, యాదవులైన. మా గురువు గారు ఒక ఆయన యాదవులైన ఉన్నాడు. ఆ యాదవుడి పేరేంటే, గురువు పేరు కృష్ణం వందే జగద్గురుం. అది నువ్వు అల్లా అని పేరు పెట్టుకో, యహో అని పేరు పెట్టుకో, కృష్ణ భగవానుడు అని పేరు పెట్టుకో. ఒకటే చెప్పాడు అర్జునుడికి. ఆయన ప్రస్తావించారు కదా, ఒకటే చెప్పాడు కురుక్షేత్రంలో. నువ్వు నా డ్యూటీ ఏమిటని అడిగాడు అర్జునుడు. నువ్వు కర్మయోగివి, భక్తి యోగం జ్ఞానయోగం కాదు, కర్మయోగం అనేది. అది కూడా ఎందుకు చేస్తున్నావు? నీ కోసం కాదు, నీ రాజ్యం సంపాదించుకోవడం కోసం, సమాజం కోసం, ధర్మరక్షణ కోసం. దాన్నే నిష్కామ కర్మ అంటారు. అది నేను ఫాలో అవుతా. మీ దగ్గర నుంచి నేనే ఎక్స్పెక్ట్ చేయడం నాకేం అక్కర్లా. కానీ అట్ ద సేమ్ టైం భరతమాత కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా మేము సిద్ధమే. కాకపోతే AK-47తో షూట్ చేయటం నాకు రాదు. .303 1/2 కిలోమీటర్ దగ్గర నుంచి ఇక్కడ కొడతాం. ఏసీ కాలేజీలో నేర్చుకున్నాం. 1962లో చైనా వాళ్ళతో తుక్కుగా ఓడిపోయాం. ఎంత బాధ కలిగింది అప్పుడు. PUC చదువుతున్నాం, కంపల్సరీ NCC షూటింగ్ నేర్పారు. ఈ భుజం వాసిపోయింది. .303. ఐఎమ్ ఏ గుడ్ షూటర్ ఆల్సో. ఇప్పుడు వెళ్ళమంటే వెళ్తాను యుద్ధానికి. కాకపోతే నీకు 79 ఏళ్ళు కదా, 80 వస్తుంది కదా, నెక్స్ట్ మంత్లో నీకెవడు ఉద్యోగం ఇస్తాడంటారేమో తెలియదు నాకు. నేను ఐఎమ్ రెడీ టు ఫైట్ ద టెర్రరిస్ట్. ఇట్స్ మై కంట్రీ, ఇట్స్ మై డ్యూటీ టు ప్రొటెక్ట్ మై కంట్రీ. ఇవాళ చూడండి ఇరాన్ పరిస్థితి. ఎవరన్నా సాయం చేస్తున్నారు ఇరాన్కి?
ఏ కారణం వల్ల అయినా దాడి చేశారు. ఇన్ని దేశాలు దాడి చేస్తున్నాయి ఒక దేశం మీద. రేపొద్దున మనకు కూడా అలా జరిగితే ఏంటి పరిస్థితి? ఎవరు వచ్చి రక్షించేది భారతీయుల్ని? మొన్న ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ కాదు, ఏదో దౌత్య వ్యతిరేక చేశాడట. బొంబాయి మీద ఢిల్లీ మీద అణుబాంబులు వేస్తాడట. ఆయన నిర్ణయం కాదనుకో, స్టేట్మెంట్స్ అంటే మనం కూడా డేంజర్లో ఉన్నట్లేగా. ఎవరు రక్షిస్తారు? జపాన్ వాళ్ళు వస్తారా? జర్మనీ వాళ్ళు వస్తారా? ఆ వీధి రౌడీ ట్రంప్ వస్తాడా? మీరే బాబు రక్షించుకోవాల్సింది ఈ దేశాన్ని. గన్ను పట్టుకున్నాడు గన్ను పట్టుకోండి, పెన్ను పట్టుకున్నాడు పెన్ను పట్టుకోండి, శాస్త్రజ్ఞులు వేయండి, అవ్వండి, ఇంజనీర్లు కాండి, డాక్టర్లు కాండి, ఏదైనా కాండి, ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ. యువర్ సర్వీస్ ఈజ్ ఫర్ ద సేక్ ఆఫ్ ద కంట్రీ. నా సర్వీస్ ఈరోజు కూడా దానికోసం. అంతేగాని జపాన్ వాళ్ళు వచ్చి రక్షిస్తారు మనల్ని? ఎవరు రారు. ఇవాళ ఇరాన్ పరిస్థితి చూడండి, సర్వనాశనం, ఎంత నష్టం. ఈ విషయాన్ని యువతకి చెప్పాలి. మేమంతా ముసలాళ్ళం అయిపోయాం. యువత, ద సేఫ్టీ ఆఫ్ దిస్ కంట్రీ, ఫ్యూచర్లో ఈ కంట్రీ గొప్ప దేశంగా మారాలి అంటే యువతలోనే ఆ స్పిరిట్ రావాలి, ఆ రక్త ఉప్పొంగేంత స్పిరిట్ రావాలి. అది ఆ మెసేజ్ ఇవ్వడానికి వస్తాను నేను. ఎక్కడికి వెళ్ళినా ఇప్పటివరకు 500 చోట్ల ఉపన్యాసాలు ఇలాంటి సందర్భాలను చెప్పాను. ఇక్కడ ఎంతమంది అంతా కలిపి 150 మంది లేరు. 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు. రాజోలు వెళ్తే ఈస్ట్ గోదావరి, వాళ్ళందరికీ ఈ మెసేజ్ అందిస్తాం. భరత్ మాతకి జై అనకపోతే ఊరుకోను నేను. దిస్ ఈజ్ మై కంట్రీ అండ్ వీ రెస్పెక్ట్ మై కంట్రీ, ఐ ప్రొటెక్ట్ మై కంట్రీ, ఐ మేక్ మై కంట్రీ రిచ్. అప్పుడు ఈ దేశం చాలా బలమైన దేశంగా మారుతుంది. కొంతమంది బాధ్యత లేని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళని మనం ఫాలో కావం. మనం బాధ్యతగా ఉంటాం. ఎవరి కాళ్ళ నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయాన్ని మీ మెసేజ్ ఇవ్వడం కోసం. రెండవది, తీసుకునే స్థాయి నుంచి మీకు తీసుకున్నది బహుమతులు, దాన ధర్మాలు కాదు, బహుమతులుగా తీసుకుంటారు. మంచి మార్కులు వచ్చినాయి కాబట్టి తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి పెరగాలి, ఎదగాలి మీరందరూ నా కోరిక. నేను ఆ రోజు తీసుకున్నాను. ఇప్పుడు ఇచ్చే స్థాయికి ఎదిగాను. ఆర్థికంగా కావచ్చు, దేశభక్తి వల్ల కావచ్చు, సమాజం అంటే ఉన్న గౌరవం వల్ల కావచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఈ మధ్య స్కాలర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ గత 30 సంవత్సరాల నుంచి కొంతమందిని కాంటాక్ట్ చేస్తున్నారు మా ఆఫీస్ వాళ్ళు. చేసి, అయ్యా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, మంచి ఉద్యోగం వచ్చిందని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను. అయితే నువ్వు కూడా ఏదైనా కాంట్రిబ్యూషన్ పంపిస్తాడు, ఒక 5,000, 10,000 ప్రతి సంవత్సరం, 10,000, 20,000 పంపిస్తున్నావు ఒక అమ్మాయి. మరీ ఆశ్చర్యకరమైన విషయం, ఒక ఆయన కూలి పని చేసుకుంటాడు, వాళ్ళ అబ్బాయికి స్కాలర్షిప్ ఇచ్చాం. ఆ అబ్బాయికి ఫోన్ చేశారు, అడ్రస్ పట్టుకుని మా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేశారు. ఇది మీకు తెలియవలసిన విషయం కాబట్టి చెప్తున్నా. ఫోన్ చేస్తే, నువ్వు కూడా ఏదైనా పంపించా, ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగారు. నేను జమ్మూ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ని అయ్యాను అన్నాడు. వాళ్ళ నాన్న ఇక్కడ కూలి పని చేస్తాడు. సార్ నువ్వు కూడా ఏదైనా పంపించన్నారు. తప్పకుండా పంపిస్తాను. 2 days తర్వాత వచ్చి చెప్పారు మా వాళ్ళు, సార్ ఈ అబ్బాయి ₹1,00,000 పంపించాడండి అన్నారు. ₹1,00,000 వాళ్ళ నాన్న కూలి పని చేసుకుంటాడు. 1,00,000 రూపీస్ కూలి పని చేసుకుని ఆయన కొడుకు. ఆశ్చర్యపోయా. ఏదో పొరపాటు జరిగింది, ఒక 0 ఎక్కువ పెట్టి ఉంటాడు, 10,000 రాయిపోయి 90,000 వెనక్కి పంపించేయండి నన్ను. 90,000 వెనక్కి పంపించేసి అంటే అబ్బాయికి ఫోన్ చేశారు వీళ్ళు, అయ్యా నీ నంబర్ పలానా నంబర్ పంపించేస్తున్నాను, 90,000 మా చైర్మన్ గారు పంపించేయమన్నారు. ఎందుకు అన్నాడు. అయ్యి 10,000 ఎక్కువ, నువ్వు ₹1,00,000 పంపించంటే వెనక్కి పంపకాకండి, నేను కావాలనే ఇచ్చాను అన్నాడు. చూసారా ఏ స్థాయికి ఎదిగాడు. అది మనస్సు, ఇచ్చే స్థాయికి ఎదగాలి. ఇవ్వటం అంటే డబ్బులు ఒక్కటే కాదు, మీ సర్వీసెస్, ఈ దేశానికి సేవలు ఇచ్చే స్థాయికి ఎదిగిన ఆ కుర్రాడిని చూస్తే ఈసారి పిలిస్తే సన్మానం చేయదలుచుకున్న గుంటూరులో ఏదో ఒక సభలో, చాలా సభలు ఉంటాయి స్కాలర్షిప్లు ఇచ్చే సభలు. ఈ విషయాన్ని మీ అందరి నోటీసులో తీసుకొస్తూ మీ అందరూ కూడాను ఇచ్చే స్థాయికి ఎదగాలని, మీ సర్వీసెస్ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, సర్వీసెస్ ఇవ్వండి, ఏమన్నా ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు ఈ అసోసియేషన్ వాళ్ళందరూ కూడాను, ప్రెసిడెంటు మీ అందరూ కూడాను ఇలాంటి కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాళ్ళందరి తరఫున నేనేం కృతజ్ఞతలు తెలియజేయట్లా, వాళ్ళందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, హుస్సేన్ గారు ఇంకా ఉన్నారు టీం అంతా, ఈ టీము కష్టపడి పనిచేయటమే కాకుండా ఇలాంటి బాధ్యతాయుతమైనటువంటి
కార్యక్రమాలు తీసుకోవడం అనేది ఇంటరాక్షన్ బిట్వీన్ ద పోలీస్ అండ్ ద పబ్లిక్ అన్నట్టుగా ఉంటుంది ఒక రకంగా. ఇప్పుడు సంకల్పలాగా మన ఎస్పీ గారు తీసుకొచ్చిన సంకల్పలాగా. సో ఆ విధంగా ఒక్కసారి మీ అందరూ కూడా గొప్ప వృత్తులు చేపట్టి దేశానికి పనికొచ్చే సైనికులు, పౌరులు కాదు సైనికులుగా ఎదుగుతారని ఆశిస్తూ మరొక్కసారి చెప్తే నేను ఆనందపడతాను. భరత్ మాతాకి థ్యాంక్ యూ. జై హింద్. చంద్రప్రభు గారికి, చైర్మన్ తులసి సీడ్స్, అందరూ పోలీస్ అసోసియేషన్ ఆఫీస్ బీరర్స్, ఇక్కడ వచ్చిన అందరూ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, పోలీస్ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం. సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషము. సో తులసి సీడ్స్ నుంచి ఈ కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ పేరుతో ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుంచి ఇటువంటి స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయము. సో దాంట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి సెపరేట్గా ఒక కోటా ఇవ్వడం అనేది అది ఆయనకు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్న గౌరవం దాంట్లో కనిపిస్తుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయడం అన్నది చాలా కష్టము. అంటే మన డ్యూటీస్ ఒత్తిడి వేరే డిపార్ట్మెంట్స్ కంటే, వేరే ఉద్యోగాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. సో పోలీస్ డిపార్ట్మెంట్లో సక్సెస్ఫుల్గా రిటైర్ అవ్వడము, సక్సెస్ఫుల్గా అంతా కంప్లీట్ చేసుకుని రిటైర్ అవ్వడమే చాలా గొప్ప విషయము. సో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సిబ్బంది పడుతున్న ఇబ్బందులు ఇంకా ఎవరికి తెలియవు కూడా. సో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న సిబ్బంది ఏదైతే సమాజానికి మనం ఎంత కష్టపడి పని చేస్తున్నామో, ఎంత ఇబ్బందుల్లో ఉండి పని చేస్తున్నామో, సో దానికి గుర్తించి ప్రభు గారు ఈ స్కాలర్షిప్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో దాంతోపాటు ఆయన కూడా స్కాలర్షిప్ మీద చదివి తర్వాత ఐఐటికి వెళ్ళారు. తర్వాత ఆయన సొంత ఒక పరిశ్రమ పెట్టారు, చాలా సక్సెస్ఫుల్గా నడిపారు. దాంతో అంతా ఆయన చేయగలుగుతున్నారు. సో దాంట్లో మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే, మనం ఏ స్థాయి నుంచి వచ్చినా, మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా అందరూ కూడా ఏదైనా సాధించవచ్చు. మనము పూర్తి డెడికేషన్తో మనం కష్టపడితే, మనం బాగా ఏదైతే మనం చేస్తున్నామో అది బాగా డెడికేషన్తో చేస్తే, డిసిప్లిన్తో చేస్తే, పూర్తిగా మనసు పెట్టి అది చేస్తే, ఇప్పుడు మీరు చదువుతున్నారు, మీరంతా చదువుతున్నారు, మీరు చాలా చాలా లక్కీ, చాలా చాలా మీకు మంచి సౌకర్యాలు దొరుకుతున్నాయి, మీరు మంచి ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు. చాలామంది పిల్లలకి ఇవన్నీ సౌకర్యాలు దొరకవు. సో మీరు, మీ పేరెంట్స్ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు. సో పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేయడం అంటే మంచి ఉద్యోగం ఉన్నట్టు. మీ పేరెంట్స్కి మంచి ఉద్యోగం ఉంది. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన ముందు చాలా ఇబ్బందులు పడి పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి ఉంటారేమో, కానీ మీ అందరికీ కూడా మీకు సౌకర్యాలు ఇస్తున్నారు, మంచిగా మీకు చదివిస్తున్నారు. ఇది చాలా చాలా గొప్ప విషయం. కానీ ఇది మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి, ఇది యూటిలైజ్ చేసుకోవాలి. మీకు ఏదైతే ఇప్పుడు ఫెసిలిటీస్ దొరుకుతున్నాయో అది మీరు పూర్తిగా మీరు యూటిలైజ్ చేస్తున్నారా లేదా, అది మీరు సెల్ఫ్ క్వశ్చనింగ్ చేయాలి. చదువు అంటే మీ లైఫ్ను ట్రాన్స్ఫార్మ్ చేయగలది. చదువుతో మీరు మీ లైఫ్ను మీరు మార్చుకోవచ్చు. చాలామంది స్టేజ్ మీద ఎవరైతే కూర్చున్నారో, చాలామంది ఇంకా కూడా మంచిగా చదివితే ఏదైతే మీకు ఫెసిలిటీస్ దొరుకుతున్నాయో అది మీరు ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే, ఒక లక్ష్యం పెట్టుకొని దానికోసం మీరు పని చేస్తే యువర్ లైఫ్ కెన్ ట్రాన్స్ఫార్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రభు గారు ఐఐటి మద్రాస్కి వెళ్ళారు. సో ఒకసారి ఐఐటికి వెళ్ళడం అంటే యువర్ లైఫ్ విల్ చేంజ్.
అంటే ఇంతవరకు మీరు నేను ఇంత అంటే నాకు ఇంత పొటెన్షియల్ ఉంది, నేను ఇదే చేయగలుగుతానని మీరు అనుకుంటారు. ఐఐటీలో పోయినాక, ఐఐటీలో చదివినాక మీరు ఏమనుకుంటారు? నేను ప్రపంచంలో ఏదైనా చేయగలను. ఐఐటి మనకి స్టూడెంట్స్కి నేర్పించింది ఏంటి? ఐఐటీలో వెళ్ళడము మిగతా కాలేజీ కంటే డిఫరెంట్ ఎందుకు? అక్కడ ఏం నేర్పిస్తారు? మీరు ఒకరే ఏమైనా చేయగలుగుతారు, మీకు ఏం సపోర్ట్ అవసరం లేదు, మీకు ఎవరు నేర్పించడం అవసరం లేదు, నాలెడ్జ్ అన్ని చోట్ల ఉంది, మీరు సొంతంగా వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు, ఏదైనా కానీ మీరు ఏమైనా చేయగలరు అనేది ఒక నమ్మకం ఇస్తారు ఐఐటీలో. అందుకని మీరు చూస్తే ఐఐటియన్స్ ఏదైతే చదువుతారో తర్వాత ఏదైతే చేస్తారో దానికి పెద్ద రిలేషన్ ఉండదు. సో వాళ్ళు ఇంజనీరింగ్ చదువుతారు, కానీ మ్యాక్సిమం ఐఐటియన్స్ ఏం చేస్తారు? బయట వెళ్ళి ఇంజనీరింగ్ సంబంధించిన పని చేయరు. వాళ్ళు రకరకాల ఉద్యోగాలు చేస్తారు, రకరకాల కంపెనీలు ఓపెన్ చేస్తారు, రకరకాల పరిశ్రమలు పెడతారు. అది ఏదైతే వాళ్ళు చదివారో దాంతో సంబంధం ఉండదు, డైరెక్ట్ రిలేషన్ ఉండదు. సో ఆ నమ్మకం ఉండడము, ఆ కాన్ఫిడెన్స్ ఉండడము, అది చాలా చాలా గొప్ప విషయం. అదే ట్రాన్స్ఫార్మింగ్ అంటే. దట్ ఈస్ వై ఐఐటీస్లో వెళ్ళినాక సడన్లీ యువర్ లైఫ్ ట్రాన్స్ఫార్మ్స్, యువర్ లైఫ్ చేంజెస్. అది ఎక్కడైనా చేయొచ్చు, అది ఐఐటీలో వెళ్తేనే అవుతుంది కాదు, మీరు కూడా చేయొచ్చు. కానీ మీరు ఫస్ట్ యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ఇప్పుడు ఏ కాలేజ్లో అయినా మీరు ఏ కాలేజ్లో అయితే మీరు చదువుతున్నారో మంచి కాలేజ్, మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడు కూడా మీరు ఏదైనా చేయగలరు. సో నేను థర్డ్ ఇయర్లో చదువుతున్నాను, నేను ఫస్ట్ 2 years సరిగా చదవలేదు, అందుకని నేను చేయలేనని ఏమో, లేకపోతే నేను స్కూల్లో సరిగా చదవలేదు, ఇప్పుడు నేను డిగ్రీ చేస్తున్నాను, ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఎంతవరకు చేయగలుగుతాను? మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పటి నుంచే మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఫస్ట్ మీకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. తర్వాత ఏదైతే మీకు రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయో, ఏదైతే మీకు స్టడీ మెటీరియల్ ఉండొచ్చు, అది వేరే రిసోర్సెస్ ఉండొచ్చు, ఏదైతే ఉన్నాయో అది మీరు దాన్ని యూటిలైజ్ చేస్తున్నారా లేదా? ఏదైతే మీరు చదువుతున్నారో అది సరిగా చదువుతున్నారా లేదా? చదవడం అంటే ఓన్లీ ఎగ్జామ్లు పాస్ చేయడం కాదు. చదవడం అంటే అది సరిగా అండర్స్టాండ్ చేయడం. ఎగ్జామ్ పాస్ చేయడం వేరే విషయం, సరిగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉండడం వేరే విషయం. మీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటే ఆ కాన్సెప్ట్ను మీరు ఎక్కడైనా కానీ అప్లై చేయగలిగితే ఖచ్చితంగా యువర్ లైఫ్ విల్ చేంజ్. మీకు మంచి ఫలితాలు వస్తాయి, మీకు ఎగ్జామ్ కోసం చదివే నీడ్ కూడా ఉండదు. సో ఏదైతే మీరు చదువుతున్నారో, ఎక్కడైతే చదువుతున్నారో దాంట్లో మీరు అన్నీ ప్రాపర్గా యూటిలైజ్ చేస్తున్నారా? హార్డ్ వర్క్ చేస్తున్నారా? అది మీకు ఇష్టం లేకపోతే ఇంకా వేరేది ఏదైనా మీరు ఏదైతే మీకు ఇష్టం ఉందో దానికోసం పని చేయండి. ఒక లక్ష్యం పెట్టుకోండి. లక్ష్యం పెట్టినాక దానికోసం మీరు కష్టపడితే ఖచ్చితంగా యూ విల్ అచీవ్ దాట్. అది కాకపోతే ఏదో దానికి 50% ఏదో అచీవ్ చేస్తారు, అది కాకపోతే ఏదో 30% అచీవ్ చేస్తారు, కానీ ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా సాధిస్తారు. తర్వాత చాలామంది కష్టపడతా ఉంటారు, కానీ దేనికోసం పడుతున్నారో అది వాళ్ళకి క్లారిటీ ఉండదు, ఎలా దానికి కష్టపడాలని కూడా క్లారిటీ ఉండదు. సో హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ దాంతోపాటు స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. ఏం చేస్తే మీకు మ్యాక్సిమం రిజల్ట్ వస్తుంది, ఎలా చేస్తే మీరు ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు పొందొచ్చు, ఏం నేర్చుకుంటే మీకు బాగా జాబ్స్ వస్తాయి. సో స్కిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. స్కిల్స్. సో చాలామంది థియరీ చదివి ఎగ్జామ్లు రాసి మాకు మంచి మార్క్స్ వచ్చాయి కానీ మాకు ఉద్యోగం దొరకలేదంటారు.
ఎందుకు దొరకలేదు? ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ఆ థియరీని ఎలా అప్లై చేయాలి తెలియదు. ఏదైతే స్కిల్స్, కొన్ని స్కిల్స్ ఉన్నాయి, ఏదైతే మార్కెటబుల్ స్కిల్స్ ఉన్నాయో ఆ మార్కెటబుల్ స్కిల్స్ లేవు. సో అది ఆ స్కిల్స్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ ఈస్ స్మార్ట్ వర్క్. సో హార్డ్ వర్క్ ఈజ్ ఓకే, హార్డ్ వర్క్ చేస్తే అది చేయాల్సిందే. కానీ దేనికోసం? ఇప్పుడు కంప్యూటర్స్ అందరూ యూజ్ చేస్తున్నారు. ఏ ఇంజనీరింగ్ చదివినా, ఏ ఇంజనీరింగ్ చేసినా అల్టిమేట్లీ వెళ్ళి ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాడు, కంప్యూటర్ జాబ్ చేస్తాడు. ఎవరైతే ఇంజనీరింగ్ చదవట్లేదో, ఎవరైతే ఇంకా వేరే ఏదో చదివారు, డిగ్రీ చదివారు, మళ్ళా తర్వాత వాళ్ళు కంప్యూటర్ అప్లికేషన్స్ ఏదో నేర్చుకొని మళ్ళా కంప్యూటర్ అప్లికేషన్స్ చుట్టుపక్కల రివాల్వ్ అవుతున్న జాబ్స్ చేస్తారు. సో దట్ మీన్స్ వాట్ అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అది ఇంపార్టెంట్. అది మనం నేర్చుకుంటే మనకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దట్ ఈజ్ ఏ మార్కెటబుల్ స్కిల్. సో అట్లాంటి మార్కెటబుల్ స్కిల్ను మనం డెవలప్ చేసుకోవాలి. ఏదైతే మనం చదువుతున్నామో అది ఓకే, దాంతోపాటు ఏదైనా మార్కెటబుల్ స్కిల్ కూడా మనకి ఉండాలి. సో స్కిల్ ఎడ్యుకేషన్ అందరూ అంటున్నారు, గవర్నమెంట్ కూడా అంటున్నారు. సో మనం ఆ స్కిల్స్ మనం డెవలప్ చేస్తున్నామా లేదా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే మీరు చేస్తున్నారో మీరు పూర్తిగా శ్రద్ధతో మీరు అది చేస్తే, కష్టపడి చేస్తే, ఒక ప్లాన్డ్ మేనర్లో చేస్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది. సో ఓన్లీ ఇన్ని % మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి మాత్రం సక్సెస్ వస్తుంది అలా కాదు. చాలామంది 10th క్లాస్లో ఏదో బోర్డు టాపర్ అయి ఉండి తర్వాత అన్ఎంప్లాయిడ్గా తిరుగుతున్నారు. చాలామంది 10thలో ఫెయిల్ అయ్యి తర్వాత ఇంకా చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు లైఫ్లో. సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పటి నుంచే మీకు మీ లైఫ్ చేంజ్ అవుతుంది, మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. సో ఈరోజు మీ అందరికీ ఇప్పుడు 120 మందికి ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆల్రెడీ బాగా చదువుతున్నారు, అందుకని మీకు ఈ స్కాలర్షిప్ కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. స్కాలర్షిప్ ఇచ్చారు, మీకు బాగా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, చాలా మంచిది. సో కానీ దీంతో మీరు ఎలా సద్వినియోగం చేయాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. అదేవిధంగా మీ పేరెంట్స్ కూడా మీతో పాటు దీని మీద ఆలోచించుకోవాలి. మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా చేయొచ్చు. నాకు ఈ బ్యాక్గ్రౌండ్ లేదు, నేను చేయలేను, నాకు ఇంత ఫైనాన్షియల్ కండిషన్ లేదు, నేను చేయలేను, అట్లాంటిది ఏమి ఉండదు. మీరు వెతకడం స్టార్ట్ చేస్తే మీకు ఏదో దారి దొరుకుతుంది, ఆ పని అవుతుంది. సో ఏదో లక్ష్యం పెట్టి మీరు దాని మీద పని చేసుకోవాలని మేము కోరుతున్నాము. సో మీరు ఒక మంచి మీ పేరెంట్స్ మీకు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, మంచి ఇన్స్టిట్యూట్స్లో చదివిస్తున్నారు. సో మీరు బాగా చదివి రేపు ప్రభు గారు చెప్పినట్టు మీరు కూడా మళ్ళా స్కాలర్షిప్ ఇచ్చే పొజిషన్కి రావాలి. సో ఏదైతే మనం చేస్తామో సరే, అది మనం సక్సెస్ఫుల్గా ఉన్నామో దాంతో అది ఓకే. కానీ మళ్ళా మనం ఏ సమాజం నుంచి మనం తీసుకొని మనం సక్సెస్ఫుల్ అయ్యామో మళ్ళీ ఆ సమాజానికి కూడా మనం ఏదో ఒకటి మళ్ళీ వీ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్, వీ హ్యావ్ టు గివ్ బ్యాక్. సో అందరూ కూడా మీరు బాగా సక్సెస్ఫుల్ అవుతారని, తర్వాత మళ్ళా సమాజాని కోసం మీరు పని చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. సో దేశభక్తి అంటే దేశ్ కోసం పని చేయడం అంటే ఏంటి? ఏదో తుపాకీలు పట్టుకొని అందరూ బార్డర్ మీద వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే చేస్తున్నారో అది బాగా చేయండి, బాధ్యతతో చేయండి. ఒక టీచర్గా మీరు పని చేస్తున్నారు, మీరు టైంపాస్ కాకుండా మీరు పిల్లలని మంచిగా బాగా చదివిస్తే, వాళ్ళని డెడికేషన్తో చదివిస్తే అది దట్ ఈస్ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ దేశభక్తి, దేశ సేవ. సో
ఏదైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో మీరు బాగా చేసుకోండి, మీరు బాగా చేసుకోవాలి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు అందరూ కూడా. సో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మీరు అందరూ కూడా బాగా కష్టపడి పని చేస్తున్నారు, డెడికేషన్తో పని చేస్తున్నారు. అది దట్ ఈస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ దేశభక్తి. ప్రతిరోజు పోలీస్ లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరోజు ఎవరు పోలీస్ పని చేయరంటే ఇక్కడ అంతా కయాస్ అయిపోతుంది. అందరూ ఒకరినొకరు చంపేస్తారు, ఒకరొకరు దొంగతనం అవుతాయి, లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయిపోతుంది. కానీ ఎప్పటి వరకు పోలీస్ ఉన్నారో అప్పటి వరకు పోలీస్కి అంటే అది కనపడదు మనకి. దానికి పోలీస్ వాళ్ళు ప్రతిరోజు ఏం పని చేస్తున్నారు, ఏదో అక్కడ నిలబడతారు, ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్తాము, అక్కడ మమ్మల్ని మాతో సరిగా మాట్లాడరు, ఇది చేస్తారు అది చేస్తారని అనుకుంటారు. ఒకరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని ఆ ఈక్వేషన్ నుంచి తీసేస్తే అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు అనేది అందరికీ అర్థమవుతుంది. సో అదేవిధంగా ఏదైతే మీరు అందరూ పని చేస్తున్నారో అది మనం సరిగా డ్యూటీతో, బాధ్యతతో, డెడికేషన్తో మన పని చేస్తే అదే మనం దేశభక్తి, అదే మనం సమాజానికి చేస్తున్నట్టు. దట్ ఈస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ దట్ యూ కెన్ మేక్ టు సొసైటీ. సో మీరు అందరూ కూడా అదేవిధంగా ఎక్కడైతే మీరు వెళ్తారో బాగా అన్ని చోట్ల కాంట్రిబ్యూట్ చేస్తారో, సొసైటీ కాంట్రిబ్యూట్ చేస్తారు అని మేము ఆశిస్తున్నాము. సో ఈరోజు ఈ పోలీస్ పిల్లలకి 120 మందికి ఈ స్కాలర్షిప్స్ ఇచ్చినందుకు మన తులసి సీడ్స్ అధినేతకి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఆయన 30 సంవత్సరాల నుంచి ఈ స్కాలర్షిప్స్ ఒకటి కాకుండా ఇంకా కూడా చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. సో హీఈస్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ. సో ఈయన నుంచి మనం స్ఫూర్తి తీసుకొని మనం కూడా రేపు ఇదే పొజిషన్కి ఎదగాలని నేను అందరి కోసం విష్ చేస్తున్నాను. సో ఈ ప్రోగ్రామ్కి ఈరోజు నాకు ఇక్కడ పిలిచినందుకు అందరికీ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్కి అదేవిధంగా ప్రభు గారికి చాలా చాలా ధన్యవాదం. థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మన జిల్లా ఎస్పీ సార్కి, ఈనాడు స్కాలర్షిప్ దాత రామచంద్ర ప్రభు గారికి, వేదికపై ఉన్న ఇతర పెద్దలకు, వేదిక ముందర ఉన్న ఇతర పెద్దలకు, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరికీ నమస్కారం అండి. మీరు మన అసోసియేషన్ ప్రెసిడెంట్ మాజీ గారు చదువుతూ ఉంటే సుమారు ₹1 కోటి పైన మన పోలీస్ పిల్లలకే స్కాలర్షిప్ ఇవ్వడం, 25 కోట్ల పైన అన్ని వర్గాల వారికి, అన్ని డిపార్ట్మెంట్ వారికి స్కాలర్షిప్ ఇవ్వడం, భోజనాలు పెట్టించడం, ఎన్నో కార్యక్రమాలు మన రామచంద్ర ప్రభు గారు చేస్తుంటే ఏమనిపిస్తుందంటే వారు మీకు స్కాలర్షిప్ డబ్బులు మాత్రమే ఇవ్వటం లేదు, సమాజం పట్ల బాధ్యతను కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. ఎదిగిన తర్వాత మీరు కూడా అలాగా సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలనని వారు ఆ బాధ్యతను కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. సిటిజన్ రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తున్నారు, సోషల్ రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తున్నారు. అవి కేవలం డబ్బులు మాత్రమే కాదు, ఎన్నో బాధ్యతలు దాంట్లో ఇమిడి ఉన్నాయన్న విషయాన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి, శాశ్వతంగా గుర్తు పెట్టుకోవాలి. ఈ సందర్భంగా వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఎడ్యుకేషన్లో వారు పడిన ఇబ్బంది మిగతా పిల్లలు పడకూడదని, ప్రత్యేకంగా పోలీస్ ఫ్యామిలీస్కి వారు చేస్తున్న సేవ చాలా అమోఘమైనది, అద్భుతమైనది. ప్రతి ఏటా ఇలా చేస్తుంటే లాస్ట్ ఇయర్ కూడా నేను పార్టిసిపేట్ చేశాను. ఈ సందర్భంగా పేరెంట్స్కి, తర్వాత విద్యార్థులకి ఒక మెసేజ్, చాలా వాల్యుబుల్ మెసేజు అది అందచేయాలని నేను అనుకుంటున్నాను. అదేంటంటే మహాభారతంలో యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు చనిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కృష్ణుడు ఎదురుపడి యుద్ధం చేయొద్దు, నువ్వు శస్త్రాలను పడేసి మరణానికి సిద్ధం కమ్మనని కృష్ణుడు కర్ణుణ్ణి ఆహ్వానిస్తాడు. దేనికి అంటే మరణానికి, చచ్చిపోమని, మరణించమని. ఎందుకు నేను అంత తప్పేం చేశానని ఆ సందర్భంగా కర్ణుడు అడిగితే
అప్పుడు చెప్తాడు, అంటే విద్య గురించి వాళ్ళిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ అండి ఇది మహాభారత యుద్ధంలో. అప్పుడు చెప్తాడు కృష్ణుడు, ఏ ఉద్దేశంతో నువ్వు విద్య నేర్చుకున్నావని అడుగుతాడు కర్ణుణ్ణి. ఇంటెన్షన్, ఎడ్యుకేషన్ యొక్క ఇంటెన్షన్ ఏంటని అడుగుతాడు. మహాభారతం మీకు తెలిసింది ఏంటంటే అబద్ధాలు చెప్పాడనని, అతను ఏదో దాచిపెట్టాడనని, దుర్యోధనుడి పట్ల దుర్మార్గానికి అధర్మానికి కొమ్ము కాశాడని, అవి బయటికి కనపడే కారణాలు. ఇంటెన్షన్ ఆడ అడిగిండేది, ఉద్దేశం ఏంటనని అడిగిండేది. ఈ ఉద్దేశం గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు, ఈ ఇంటెన్షన్ గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు. కేవలం ఆ ఇంటెన్షన్ కారణంగానే ఆ యుద్ధంలో కర్ణుణ్ణి మరణించమని ఆదేశించి మరణించేటట్లు చేశాడు. ఏమిటి ఆ ఇంటెన్షన్ అంటే, విద్యలో నీకు లోకహితం ఉందా, సమాజం పట్ల బాధ్యత ఉందా నీకు అని అది గుర్తు చేశాడు కృష్ణుడు. చదువుకున్నాక ఆ చదువుని దేనికి ఉపయోగించాలి అంటే సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలంట, దేశ అభివృద్ధికి ఉపయోగించాలంట, గ్రామ అభివృద్ధికి ఉపయోగించాలంట. ఇంటెన్షన్, ఎడ్యుకేషన్లో ఇంటెన్షను సమాజ శ్రేయస్సుకు ఇతరుల అభివృద్ధికి మాత్రమే ఉపయోగించాలి. నువ్వు ఏ ఉద్దేశంతో విద్య నేర్చుకున్నావు చెప్పు కర్ణ అంటే అది ఎక్కడా మచ్చుకు కూడా కనపల్లా. కేవలం నెంబర్ 1 అన్న ఐడెంటిటీ దుర్యోధనుడికి సపోర్ట్ చేయడం, అర్జునుడిని చంపాలన్న ఇంటెన్షన్తో నేర్చుకో. విద్యలో చంపాలన్న ఇంటెన్షన్ ఉంటుందా ఎక్కడైనా? విద్యలో అధర్మానికి కొమ్ము కాయాలన్న ఇంటెన్షన్ ఉంటుందా ఎక్కడైనా? విద్యలో లోకహితం ఒక్కటే ఉంటుంది. పిల్లలు, మీరందరూ గుర్తుపెట్టుకోండి, మీరెందుకు చదువుతున్నారు? పర్సనల్ బెనిఫిట్స్ ఒకటేనా? సమాజ బాధ్యత, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిటిజన్ రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా? ఇది ఉన్న వాళ్ళకే భగవంతుడి ఆశీర్వాదం ఉంది. అది ఆ విషయం ఆ రోజే చెప్పాడు మహాభారతం యుద్ధం జరిగినప్పుడే. అది మీలో డెవలప్ చేసుకోండి. పర్సనల్ ఒక్కటే కాదు, ఆస్తులు సంపాదించుకోవడము, మన యొక్క గుర్తింపులు సంపాదించుకోవడం కోసం మాత్రం అనుకుంటే ఈ కృష్ణుడు చెప్పిన ఆదేశం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మహాభారతం అంటే ఆనాటి గాథ కాదు, అది భవిష్యత్తులో మానవుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో చెప్పే ఒక అద్భుతమైన సందేశం అది. దాంట్లో ఆనాడే ఇది చెప్పారనంటే ఆ విద్య ఎలా ఉండాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. పేరెంట్స్, మీరు ఆ పిల్లలకి అది ఇచ్చి సెర్చ్ చేయండి, కావాల్సంటే కనుక్కోండి, గూగుల్లో కూడా దొరుకుతుంది ఆ సమాచారం. విద్యలో ఏ ఇంటెన్షన్ ఉండాలి అనేది. ఆ ఇంటెన్షన్ లేకనే ఈనాడు విద్యా వ్యవస్థ అంతా సమాజం పట్ల బాధ్యత లేకుండా ఎట్లున్నారో మీరు చూస్తూ ఉన్నారు. రీసెంట్గా 1 వీక్ క్రితం ఒక ఇన్సిడెంట్, తండ్రిని చంపి కూతురు పార్సల్ చేసి కొరియర్కి తీసుకుపోయి కొరియర్లో పెట్టింది. ఎవరికి ట్రాన్స్పోర్ట్ చేయాలని అది డిలీట్ చేశారు. సమాజం పట్ల చాలా ఇంపాక్ట్ చేస్తుంది, తీవ్ర ప్రభావం ఉంటుంది, విలువలు దెబ్బతింటాయనని ఆ యొక్క యూట్యూబ్ నుంచి అది డిలీట్ చేసినట్లున్నారు. ఒక 5 days అది చక్కర్లు కొట్టింది, మళ్ళీ డిలీట్ చేశారు. కొరియర్ షాపుకి తీసుకెళ్ళిపోయింది పార్సల్ చేసి. వాల్యూస్ లేకపోతే, విలువలు లేకపోతే, దాంట్లో సమాజం పట్ల బాధ్యత అన్న ఆలోచన లేకపోతే భవిష్యత్తులో జరిగేది ఇదే. రామచంద్ర ప్రభు గారు ఎంతో శ్రమ పడుతున్నారు. వారి శ్రమకు ఫలితంగా మనం ఇవ్వాల్సింది ఏంటంటే వాల్యూస్తో కలిగిన విద్యావంతులుగా మీరు ఎదిగితే వారికి అదే గొప్ప ఆనందమని నేను భావిస్తున్నాను. ఈ మెసేజ్ ఇచ్చే అవకాశం నాకు దొరికినందుకు ఈ సందర్భంగా అసోసియేషన్ వాళ్ళకి. ఇంతేకాదు, మీరు గమనించాలి, మన గౌరవ ఎస్పీ గారు ఈ జిల్లాకు వచ్చిన తర్వాత సంకల్పం అనే ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సంకల్పం అనే ప్రోగ్రాం ఏంటంటే డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. దారుణమైన పరిస్థితి ఏంటంటే స్కూళ్ళల్లో విద్య నేర్పాలే కానీ డ్రగ్స్కి అలవాటు పడద్దండి అని చెప్పాల్సిన దుస్థితి ఈనాడు సమాజంలో వచ్చేసింది. అది కేవలం ఏంటంటే పేరెంట్స్ పిల్లలకి ఏం చెప్పాలో అది చెప్పకపోవడం వల్ల. ఒక పిల్లాడు తప్పు చేస్తే అది తల్లిదండ్రులదే బాధ్యత, ఒక స్టూడెంట్ తప్పు చేస్తే అది గురువులది బాధ్యత,
ఒక యువకుడు తప్పు చేస్తే అది ఎంటైర్ సమాజంది బాధ్యత. ఒక విద్యార్థులది యువకులదే కాదు, పేరెంట్స్ది కూడా బాధ్యత ఉంది. ఇది ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. రేపు పిల్లలు ఈ విలువలు నేర్పితే అటువంటి వాటి జోలికి వెళ్ళరండి. ఎక్కడ చూసినా ఇదే. దాన్ని ఆ విద్యార్థులు డ్రగ్స్కి అలవాటు పడితే పడే బాధను చూసి ఎస్పీ గారు మనసు తల్లడిల్లిపోయి ఈ సంకల్పం ప్రోగ్రాంని గొప్పగా జిల్లాలో తీసుకుపోవాలని ఎక్కడ పడితే అక్కడ ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఆఖరికి ఎస్పీ గారు కూడా చిన్న ప్రోగ్రాం ఉంది సంకల్పం అంటే చాలు అక్కడికి వెళ్ళిపోయి మీరు దీనికి దూరంగా ఉండండి, మీ భవిష్యత్తు దెబ్బతింటుంది, వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అని ఐజీ గారు సార్ అయితే బీ స్మార్ట్ డోంట్ స్టార్ట్ అనే క్యాప్షన్తో ఎస్పీ గారు ఎంతోమంది దీనిపైన పనిచేస్తున్నారు. ఈ సందర్భంలో రామచంద్ర ప్రభు గారు చిన్న స్కాలర్షిప్ ఇవ్వడము, ఈ సందర్భంలో ఈ మెసేజ్ మీకు అందించడం, విద్య యొక్క ఉద్దేశం లోకహితం అని ఉండాలని గుర్తుపెట్టుకోండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.